హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎకోస్టిక్ ఫామ్స్ని ఎలా స్టిక్ చేయాలో ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈజీగా ఎకోస్టిక్ ఫామ్స్ని ఎలా స్టిక్ చేసుకోవాలో తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎకో సౌండ్ని, ఎకో నాయిస్ని రాకుండా ఉండడానికి ఎకోస్టిక్ ఫామ్స్ అనేది స్టిక్ చేయడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా ఎకోస్టిక్ ఫామ్స్ని అన్బాక్సింగ్ చేసి తర్వాత ఎలా స్టిక్ చేయాలి ఇప్పుడు చూద్దాం. మన యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ సెటప్ గురించి నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో మీరు ఇంకా వాచ్ చేయకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు వాచ్ చేయండి. ఇవే ఎకోస్టిక్ ఫామ్స్ అనమాట. వీటిని అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. ప్యాకేజింగ్ చాలా బాగుంది. చూడ్డానికి ఇవి ఇంత పెద్దగా ఉన్నా కానీ వెయిట్ అయితే చాలా చాలా తక్కువగా ఉంది. దీన్ని చూస్తేనే మనం చాలా వెయిట్ ఉందనుకుంటాము, కానీ అంత వెయిట్ అయితే లేదు. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. ఇవి ఒక స్పాంజ్ టైప్లో అయితే ఉంటాయి. సో అందుకనే చాలా వెయిట్ అనేది తక్కువగా ఉన్నాయి. వీటిని మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో అక్కడి నుంచి మీరు బై చేయాలనుకున్న వాళ్ళు బై చేయండి. సో లేట్ చేయకుండా ఇప్పుడు వీటిని అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో ఓపెన్ చేయగానే మనకు ఎకోస్టిక్ ఫామ్స్ అయితే ఉన్నాయి. నేను ఆర్డర్ చేసిన ఎకోస్టిక్ ఫామ్ కలర్ వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో అయితే ఆర్డర్ చేయడం జరిగింది. దీంట్లో బ్లూ, రెడ్, బ్లాక్ ఇలా కాంబినేషన్ కలర్లు అయితే ఉంటాయి. మీకు నచ్చిన కలర్స్ని మీరు ఆర్డర్ చేసుకోండి. 3 కలర్స్ అయితే ఉన్నాయి. రెడ్ కలర్, బ్లూ కలర్, బ్లాక్ కలర్ ఇలా అయితే ఉన్నాయి. ప్యాకేజింగ్ మాత్రం చాలా బాగా చేశారు. సో ఎక్కడ డ్యామేజ్ కాకుండా ప్యాకింగ్ లోపల కవర్స్లో కూడా ప్యాక్ చేశారు. సో వీటిని అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో వీటిని అయితే కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అయితే ఉన్నాయి. ఇటు సైడ్ రెడ్ కలర్ వచ్చేసి 9 అయితే ఉన్నాయి. అండ్ బ్లాక్ కలర్ వచ్చేసి 9 అయితే ఉన్నాయి. ఇవి చూడ్డానికి ఎలా ఉన్నాయంటే సేమ్ స్పాంజ్ టైప్లో అయితే ఉన్నాయి. అండ్ బస్ సీట్స్లో కూడా వేస్తారు కదా, ఆ టైప్లో అయితే ఉంటాయి. అవి కొంచెం థిక్గా ఉంటాయి, కొంచెం లైట్ వెయిట్గా అయితే ఉన్నాయి. ఫామ్స్ని వీళ్ళు ఇలా డిజైన్ అయితే చేశారు. సో ఎకోస్టిక్ ఫామ్స్ అనేటివి ఎన్ని కావాలనేది మన రూమ్ మెజర్మెంట్ బట్టి ఆధారపడి ఉంటుంది. మీ రూమ్ సైజ్ ఎంత ఉందో దాన్ని ఒకసారి మీరు మెజర్మెంట్ చేసుకొని మీ రూమ్ సైజు బ్యాక్గ్రౌండ్లో ఎంత వెడల్పు ఉంది, ఎంత హైట్ ఉంది అనేది మీరు ఒకసారి కొలతలు అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత మీకు ఎన్ని అవసరమవుతాయి అనేది ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఫస్ట్ మీరు చేయాల్సింది మీ రూమ్స్ బ్యాక్గ్రౌండ్ సైజు ఎంత మెజర్మెంట్ ఉందో మీరు ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. నా బ్యాక్గ్రౌండ్ మెజర్మెంట్ చేసేటప్పుడు 18 ఫామ్స్ కాకుండా నాకు ఎక్కువే అవుతాయి అనమాట. సో అందుకని నేను వెడల్పు ఉంది కాబట్టి నేను కొన్ని ఎక్కువగానే చేయించాను అనమాట. ఇంకొక 18 ఎకోస్టిక్ ఫామ్స్ అయితే నేను ఆర్డర్ చేశాను అనమాట. సో ఆ ప్యాకింగ్ కూడా ఇప్పుడు ఓపెన్ అయితే చేద్దాం. సో ఇవి కూడా 18 ఎకోస్టిక్ ఫామ్స్ అయితే ఉన్నాయి. 9 వచ్చేసి రెడ్ కలర్లో ఉన్నాయి. ఇంకొక 9 వచ్చేసి బ్లాక్ కలర్లో అయితే ఉన్నాయి. అడిషనల్గా నాకు ఇంకా ఏమైనా తక్కువ వస్తే ఇక్కడ అడిషనల్గా బ్లాక్ కలర్ ఎకోస్టిక్ ఫామ్స్ కూడా తెప్పించాను అనమాట. వీటితో పోలిస్తే కొంచెం చీప్గా అయితే దొరుకుతాయి. సో ఇవి కూడా 18 అయితే తెప్పించాను. ఇవి చాలా పల్చగా అయితే ఉన్నాయి వాటితో పోలిస్తే. అవి చాలా థిక్గా ఉన్నాయి, ఇవి చాలా పల్చగా అయితే ఉన్నాయి. మందం కూడా చాలా తక్కువగా అయితే ఉన్నాయి. ఈ 2 ఎకోస్టిక్ షీట్స్లో మీరు చూసుకోండి ఏవి థిక్గా ఉన్నాయి, ఏవి మీకు పల్చగా ఉన్నాయో మీరు చూడొచ్చు. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నాయి, చాలా థిక్గా అయితే ఉంది. ఇక్కడ బ్లాక్ కలర్లో ఉన్న ఎకోస్టిక్ ఫామ్ వచ్చేసి చాలా చాలా పల్చగా అయితే ఉంది. సో వీటికి చూడండి డబుల్ సైజులో అయితే ఉంది రెడ్ కలర్ది. సో అందుకని కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఇవి. బ్లాక్ కలర్ ఎకోస్టిక్ ఫామ్స్ వచ్చేసి చాలా పల్చగా అయితే ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా లో క్వాలిటీలో అయితే ఉన్నాయి వాటితో పోలిస్తే. సో నెక్స్ట్ ఇప్పుడు బ్లాక్ కలర్ అయితే ఉన్నాయి. బ్లాక్ కలర్ కూడా 9 బ్లాక్ కలర్స్ అయితే ఉన్నాయి. కింద కూడా 9 అయితే ఉన్నాయి. సో ఎకోస్టిక్ ఫామ్స్ని మనం స్టిక్ చేయాలంటే మనం ఎంఎంటీ ఎకోస్టిక్ స్ప్రే అయితే తెప్పించాను అనమాట. సో ఈ స్ప్రేతోనే మనం స్ప్రే చేసి అంటించాలన్నమాట. సో ఈ స్ప్రేతోనే మనం ఎకోస్టిక్ ఫామ్స్ అనేది స్ప్రే చేసి అంటించాలి. సో సేమ్ కంపెనీది అయితే తెప్పించాను. ఎంఎంటీ ఎకోస్టిక్ ఫామ్స్ సేమ్ కంపెనీది స్ప్రే అయితే తెప్పించాను. సో ఈ బ్లాక్ ఎకోస్టిక్ ఫామ్స్ కూడా మొత్తం 18 అయితే వచ్చాయి. ఇవి చాలా తక్కువ ధరకు అయితే మనకు వస్తాయి. సో ఫైనల్గా ఇప్పుడు ఎకోస్టిక్ ఫామ్స్ని ఎలా స్టిక్ చేయాలి ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మీ దగ్గర స్ప్రే అయితే ఉండాలి. మీరు స్ప్రేతోనే స్టిక్ చేయండి. మీరు ఆఫ్లైన్లో ఫెవికల్తో కానీ, ప్లాస్టర్తో కానీ, డబుల్ ప్లాస్టర్తో కానీ ఇలా ట్రై చేయకండి. ట్రై చేస్తే అవి వెంటనే ఊడి కింద పడిపోతాయి అవి. సో నా చాయిస్ ఏంటంటే మీరు స్ప్రే అయితే తెచ్చుకోండి ఆన్లైన్లోనే. స్ప్రేతో మీరు స్ప్రే చేసి స్టిక్ చేస్తే తొందరగా మీకు ఈజీగా ఆరిపోయి ఈజీగా అతుక్కుంటాయి అనమాట. సో ఫస్ట్ మనం ఎకోస్టిక్ ఫామ్స్ని అంటించేటప్పుడు ఫస్ట్ మెజర్మెంట్ అయితే తీసుకోండి. అక్కడ ఒకసారి మామూలుగా స్ప్రే చేయకుండా ఒకసారి చూడండి, అతికించండి ఎలా ఉన్నాయో. సో ఒకసారి మెజర్మెంట్ తీసుకున్న తర్వాత అప్పుడు మనం స్టిక్ చేయాలి. మీరు స్ప్రే చేసి
మళ్ళీ అక్కడ అడ్జస్ట్ చేసుకున్నామంటే అడ్జస్ట్ చేయడానికి మళ్ళీ అవి గట్టిగా అతుక్కుంటాయి అనమాట. సో అందుకని స్ప్రే చేయకముందునే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు వీటిని ఎలా స్ప్రే చేయాలి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎకోస్టిక్ ఫామ్స్ అయితే ఉన్నాయి కదా. సో ఎకోస్టిక్ ఫామ్ని ఒక ఫామ్ తీసుకోండి. ఒక ఫామ్ తీసుకున్న తర్వాత స్ప్రే తీసేయండి. స్ప్రే తీసిన తర్వాత స్ప్రే చేయండి అంతే. మనం సో బాడీ పర్ఫ్యూమ్ ఎలా మనం స్ప్రే చేస్తామో సో దీనికి కూడా ఎకోస్టిక్ ఫామ్ కూడా మనం ఈ స్ప్రే తీసుకొని అట్లా స్ప్రే చేయాలి. స్ప్రే చేసిన తర్వాత వెంటనే స్టిక్ చేయాలి. వెంటనే స్టిక్ చేస్తేనే అది అతుక్కుంటుంది, లేకపోతే ఆరిపోతుంది అనమాట. సో తొందరగా మీరు స్ప్రే చేసిన వెంటనే తొందరగా మీరు అంటించేయండి, లేకపోతే అది ఆరిపోతుంది అనమాట. ఆరిపోయినాక మీరు అంటించినా అది అంటుకోదనమాట. సో కాబట్టి స్ప్రే కొట్టిన వెంటనే మీరు అతికించండి. సో స్ప్రే చేసిన వెంటనే ఇలా సింపుల్గా అతికించేయండి, అదే మీకు స్టిక్ అవుతుంది. అది సింపుల్గా అలా స్టిక్ చేసి అలా అంటిస్తేయాలు. పోస్టర్లో మనం ఎలా అతికిస్తామో అలా అతికిసేయాలు. మనం స్ట్రాంగ్గా ఇట్లా కొట్టేదైతే అవసరం లేదు. సో స్ప్రే చేసి అలా స్టిక్ చేయడం అంతే. మీరు గమ్ కానీ ఫెవికల్ కానీ అలా తీసుకుంటే దానికి గమ్ వేసి అది పెద్ద రామాయణం ఉంటుంది. సో కాబట్టి స్ప్రేతోనే ఈజీగా మీకు స్టిక్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను రెడ్ కలర్ అయితే స్టిక్ చేసా. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మీరు స్ప్రే చేసి స్టిక్ చేయండి. మీ ఇష్టం, ఫస్ట్ బ్లాక్ కలర్ అయినా స్టిక్ చేయండి, లేదా రెడ్ కలర్తో అయినా స్టిక్ చేయండి. ఆపోజిట్ ఉండాలి, ఒకటి రెడ్ ఉండాలి, ఒకటి బ్లాక్ అయితే ఉండాలి, లేదా ఒకటి బ్లాక్ ఒకటి రెడ్ అయితే మీరు స్టిక్ చేయాలి. సో అప్పుడు కొంచెం బాగా లుక్ అయితే వస్తాయి. సో ఇలా 1 by 1 లైన్గా అలానే మీరు స్టిక్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఒకటి కిందికి ఒకటి పైకి అలా చేసినారంటే మరి మీకు ఒకటి పైకి ఒకటి కిందికి అలా కనపడుతుంది అనమాట. సో ఒక లైన్ ఉంటే ఆ లైన్నే కంటిన్యూగా అయితే అలానే స్టిక్ చేసుకుంటూ వెళ్ళండి. సో చాలా నీట్గా అయితే వస్తుంది. ఒకటి కిందకి ఒకటి పైనకి ఒకటి అలా అయితే మీరు స్టిక్ చేయకండి. అంటించేటప్పుడే ఒకసారి చెక్ చేయండి కరెక్ట్ మెజర్మెంట్ ఉందా లేదా అనేది. సో దాని తర్వాత మీరు లైన్గా అదే లైన్ మీరు కంటిన్యూ చేయండి. అలానే మీ మొబైల్ కానీ మీ కెమెరా కానీ ఓపెన్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్లో ఎంతైతే మీకు అక్కడ అవసరం ఉంటుందో ఆ ఫ్రేమ్ని మీరు సెట్ చేసుకున్న తర్వాత ఆ ఫ్రేమ్లో ఎంతవరకు అయితే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఫిల్ చేసేంత మొత్తం మీరు మెజర్మెంట్ తీసుకొని అప్పుడు మీరు స్టిక్ చేయండి. పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఫస్ట్ మనం కెమెరా కానీ డిఎస్ఎల్ఆర్ కానీ పెట్టి మనం బ్యాక్గ్రౌండ్లో ఒకసారి చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఎంతవరకు మనకు అవసరం అవుతుందో అంతవరకు మాత్రం స్టిక్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ పర్పస్ అయితే, లేదా ముందు కొన్ని స్టిక్ చేయొచ్చు, పక్కన కూడా స్టిక్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ మీరు ప్రిఫర్ చేసినట్టయితే బ్యాక్గ్రౌండ్లో మీరు మెజర్మెంట్ తీసుకోండి. మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఫ్రేమ్లో ఎంతైతే మనకు అవసరం అవుతుందో ఆ ఫ్రేమ్ వరకే మనం ఎకోస్టిక్ ఫామ్ని అనేది అప్లై చేయండి. సో ఫైనల్గా బ్యాక్గ్రౌండ్లో ఎకోస్టిక్ ఫామ్స్ని నేను ఇలా అయితే అంటించాను అనమాట. సో మొత్తం నాకు 51 ఎకోస్టిక్ ఫామ్స్ అయితే నాకు అవసరమైతే అయ్యాయన్నమాట. సో మీ బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ను బట్టి మీకు ఎన్ని అవసరమవుతాయో మీరు అప్పుడు ఆర్డర్ చేసుకొని తెప్పించుకోండి. సో ఫైనల్గా మన బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఉంది. ఎకోస్టిక్ ఫామ్స్ అనేటివి ఉన్నాయి. సో ఇవి ఉంటే మనకు సౌండ్ ప్రూఫ్ లాగా ఉంటాయన్నమాట. బ్యాక్గ్రౌండ్లో లుక్ కోసం ఉంటుంది. అదేవిధంగా మనకు సౌండ్ అనేది ఎకోస్టిక్ అంటే ఎక్కువ సౌండ్ రాకుండా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో దాని పర్పస్ కూడా ఇవి ఉపయోగపడతాయి. మీరు స్టూడియోస్లో చూసుకోవచ్చు ఇవి ఎకోస్టిక్ ఫామ్స్ అనేటివి. మీరు మ్యూజికల్ స్టూడియోస్లో ఎక్కువగా చూస్తుంటారు. ఇవి బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ సౌండ్ కానీ ఎక్కువ నాయిస్ కానీ రాకుండా ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. సో అందుకని ఎక్కువగా ఇవి గోడుకు అతికించడానికి ఇవే కారణం అనమాట. సౌండ్ని అబ్జర్వ్ చేసుకుంటాయని ఇవైతే అతికిస్తారు. అంతేగాని షో పర్పస్కి అయితే కాదు. మనకైతే బ్యాక్గ్రౌండ్లో షో పర్పస్ గాను ఉపయోగపడతాయి. అదేవిధంగా ఎక్కువ సౌండ్ని అబ్జర్వ్ చేసుకోవడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. సో నాకైతే 51 అయితే అవసరమైనాయి. మొత్తం నేను 54 ఎకోస్టిక్ ఫామ్స్ అయితే నేను తెప్పించడం జరిగింది. 54 ఎకోస్టిక్ ఫామ్స్. తర్వాత బ్లాక్ వచ్చేసి థిక్నెస్ తక్కువ ఉన్న వచ్చేసి 18 అయితే తెప్పించాను. మొత్తం 54 + 18 ఎకోస్టిక్ ఫామ్స్ వచ్చేసి 72 అయితే వచ్చాయన్నమాట. థిక్నెస్ తక్కువ ఉండేటివి సైడ్కి అయితే నేను స్టిక్ చేయడం జరిగింది. థిక్నెస్తో ఉన్నవన్నీ నేను బ్యాక్గ్రౌండ్ అయితే స్టిక్ చేశాను. మిగతావన్నీ సైడ్కి అయితే అంటించాను అనమాట, తక్కువ థిక్నెస్ ఉండేటివి. వీటిని అమెజాన్ నుంచి అయితే తెప్పించాను అనమాట. వీటి ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. సో ఇంత అయితే పడ్డాయి నాకు.